పై శ్రేణిలో చిహ్నాల సంఖ్య, చిహ్నాలు అంటే సింబల్స్ 1 2 3 4 5 6 7 సింబల్స్ ఉన్నాయి. పై శ్రేణిలో అంకెల సంఖ్య 1 2 3 4 5 5 ఉన్నాయి. పై శ్రేణిలో అక్షరాల సంఖ్య 1 2 3 4 5 6 రిపీట్ అయినా సరే తీసుకోవాలి. 6 ఉన్నాయి. నెక్స్ట్ది ముందు వెనక చిహ్నాలను కలిగి ఉన్న అక్షరాలు. ముందు చిహ్నం ఉండాలి, వెనకాతలో కూడా చిహ్నం ఉండాలి, కానీ మధ్యలో ఏముండాలి? అక్షరం ఉండాలి. పదజాలం ఇంపార్టెంట్. ముందు వెనక చిహ్నాలను కలిగి ఉన్న అక్షరాల సంఖ్య. ముందు వెనక చిహ్నాలను కలిగి ఉన్న అక్షరాలు. మధ్యలో అక్షరం ఉండాలి, అటువైపు ఇటువైపు చిహ్నాలు ఉండాలి. ఇక్కడ కాదు, ఇది ఒకటి వస్తుంది 1 ఇది. అలాగే ఇది కాదు, ఇది వస్తుందా? కాదు. ఇది అక్షరం ముందు వెనక చిహ్నాలు ఉన్నాయా? ఉన్నాయి 2. ఆ తర్వాత ఇక్కడ అక్షరం ముందు వెనక చిహ్నాలు, కాబట్టి టోటల్గా ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. వెరీ నైస్. ఇది అయిపోయిన తర్వాత ముందు వెనక అక్షరాలను కలిగి ఉన్న చిహ్నాల సంఖ్య. ముందు వెనక అక్షరాలను కలిగి ఉండి చిహ్నాలు. ముందు వెనక అక్షరాలను కలిగి ఉండి చిహ్నాలు $A రాస్తాను నేను క్లియర్గా. $A అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది $A అయిన తర్వాత B@A. అవును, B@A. ఓకేనా? ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ A@B. A@B 3 వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది B@3 తీసుకోలేం, 5 తీసుకోలేం. B@ రాయొచ్చా? 2 అక్షరాల మధ్య ఏముండాలి? చిహ్నం ఉండాలి. లేదు. కాబట్టి ఎన్ని పెయిర్స్ వచ్చాయి మనకు? మళ్ళీ 3 పెయిర్స్ వచ్చాయి. తదుపరి నెక్స్ట్ వచ్చేది 6వది. ముందు చిహ్నాన్ని వెనువెంటనే అక్షరాన్ని కలిగి ఉన్న అంకెల సంఖ్య. ముందు చిహ్నం ఉండాలి, వెనువెంటనే అక్షరాన్ని కలిగి ఉన్నటువంటి అంకెలు నంబర్స్ కావాలి. నంబర్ల సంఖ్య. చిహ్నము, నంబర్, అక్షరం ఉండాలి. నంబర్లను పట్టుకోవాలి. నంబర్ కంటే ముందు నంబర్ ఉంది, పక్కకు పడేయండి. నంబర్ కంటే ముందు అక్షరం వచ్చింది, చిహ్నం కావాలి. నంబర్ కంటే ముందు చిహ్నం, తర్వాత కూడా చిహ్నమే వచ్చింది, మనకు అక్షరం కావాలి. నంబర్ కంటే ముందు చిహ్నమే వచ్చింది, కాబట్టి 1 కూడా లేదు. 0. ముందు చిహ్నాన్ని వెనువెంటనే అక్షరాన్ని కలిగి ఉన్నటువంటి అంకెల సంఖ్య 1 కూడా లేదు, కాబట్టి 0. ఓకేనా?